ఇట్లాంటి ఒక కొండ మీద పైన ఇల్లు కట్టాలి. నా పేరు ముఖేష్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే సిగరెట్ కాల్చేవారు. తాతయ్య రాంగు రూట్ తాతయ్య. థ్యాంక్ యూ, మీరు కూడా బాగున్నారు. ఇక్కడ నుంచి ఇంకా ఫారెస్ట్ రేంజ్ కూడా స్టార్ట్. డ్యామ్ వ్యూ సూపర్. ఏదో డబ్బా కొట్టు కూడా పెట్టినట్టున్నారు కొత్తగా. అయ్య గారు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇప్పుడైతే మాత్రం మనం హైదరాబాద్ టు శ్రీశైలం రైడ్ చేయబోతున్నాం. చాలా రోజుల తర్వాత శ్రీశైలం రైడ్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 years అయింది అనుకుంటా. కరెక్ట్గా అయితే నాకు గుర్తులేదు. యూట్యూబ్లో వీడియో ఓపెన్ చేసి చూస్తేనే కరెక్ట్ డేట్ అండ్ మంత్ తెలుస్తుంది మనకి. నాకు గుర్తున్నంత వరకు అయితే 2019 ఎండింగ్లోనో 2020 స్టార్టింగ్లోనే వెళ్ళినట్టున్నాం. అంటే 3 సంవత్సరాలు అయింది దగ్గర. సో ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయినా. టైం మార్నింగ్ 7 o'clock అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేనైతే స్టార్ట్ అయితే. రైడింగ్ జాకెట్, రైడింగ్ గేర్ అండ్ కొంచెం ఒక ప్యానర్ ఉంది, అది కూడా కిందికి తీసుకుని వెళ్ళాలంటే దగ్గర అన్ని కలిపేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈరోజు మన రైడ్ హైదరాబాద్ టు శ్రీశైలం స్టార్ట్ చేసేద్దాం. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. మనం ఈ రైడ్ని అయితే నేను హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత స్టార్ట్ చేస్తా. ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో మనం డైరెక్ట్గా అక్కడ కలుసుకుందాం. ఎందుకనేది కూడా నేను మీకు అక్కడ చెప్తా. మనం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చేసినాం. అంటే రూమ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 30-40 kilometers వచ్చినాం అనుకోండి. నేను ఏంటంటే ఈ వ్లాగ్ని మనం ఇంతకుముందు శ్రీశైలం వ్లాగ్ చేసినది ఎట్లా అంటే వెళ్ళి అక్కడ స్టే చేసినాం. Day 1 అట్లా అయిపోయింది. కానీ ఈ వ్లాగ్ ఏంటంటే నేను ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేది కూడా వ్లాగ్ చేస్తాను. సో కంటెంట్ చాలా పెద్దగా అయిపోతుంది. 40 నిమిషాలు 50 నిమిషాలు వస్తుంది నేను వాగుడికి. సో అంత పెద్ద వ్లాగ్ వద్దనే నేను హైదరాబాద్ సిటీ అంతా స్కిప్ చేసేసిన. ఎందుకంటే సిటీలో మనం ఎప్పుడైనా వ్లాగ్ చేయొచ్చు. సైడ్ వచ్చినామా, ఇది ఎయిర్పోర్ట్ వెనక సైడ్ అనుకోండి. ఇంకా దగ్గర టెంపుల్కి కూడా నేను చాలా రోజుల తర్వాత వెళ్తున్నా. మన టెంపుల్కి వెళ్ళినాం అనుకోండి, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అంతే, నేను అమెరికా వీసా వస్తే శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటా అని చెప్పేసి నేను మొక్కినా అనమాట. నేను అట్లా మొక్కినా లేదో వీసా అయితే వచ్చేసింది. చాలా సింపుల్గా నేను అనుకున్నది ఒక 100% కష్టం ఉంటుంది అనుకున్నా. 10%, 15% అంతా కూడా అనిపించలే నాకు. మన ఛానల్ చూపించి మన ఏ కంట్రీస్లో రైడ్ చేసినాం అనేది చూపిస్తే అయిపోయారు వాళ్ళు, కన్విన్స్ అయిపోయారు అప్పటికే. ఇంకా వీసా పాస్పోర్ట్ అండ్ వీసా కలెక్ట్ చేసుకోవడానికి ఒక అడ్రస్ ఇచ్చారని చెప్పాను కదా, ఆ అడ్రస్ దగ్గరికి కూడా వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవాలి. ఆ రోజు కూడా నేను బ్లాగ్ చేస్తాను. ఎన్ని రోజులకు వస్తుందో అయితే మనకి ఇంకా తెలియదు. వీసా పాస్పోర్ట్ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. మనకి మెయిల్ వస్తుందంట. మెయిల్ వచ్చినప్పుడు మన ఆధార్ కార్డు ఏదైనా ఒక ప్రూఫ్, ఆధార్ కార్డు ప్లస్ పాస్పోర్ట్ జిరాక్స్ తీసుకొని వేయిస్తే వాళ్ళు అప్పుడు మనమేనా కాదా అని చెప్పి వెరిఫికేషన్ చేసుకొని అప్పుడు ఇచ్చేస్తారు. ఈ సర్వీస్ రోడ్లో పోతే ఇదే ఘోర. స్పీడ్ బ్రేకర్లు. ఇక్కడ బోర్డు చూడండి, ఎయిర్పోర్ట్ ఇటు సైడు, శ్రీశైలం ఇటు సైడ్. అప్పుడెప్పుడో నేను వచ్చినప్పుడు ఇంత డెవలప్ కాలే అసలు, కానీ ఎప్పుడేమో చూడండి సూపర్ డెవలప్ అయింది. ఇటు సైడ్ ఇంకా డెవలప్ అవుతుంది కూడా. ఇంకా ఇక్కడి నుంచి ఒకటే రోడ్ అనమాట శ్రీశైలంకి. అంటే మధ్యలో ఒక లెఫ్ట్ తిరగాలి, ఒక రైట్ తిరగాలి. గూగుల్ మ్యాప్స్లో చూసినట్టు, అంటే గూగుల్ మ్యాప్స్లో చూసి నాకు ఏది గుర్తుందో అది చెప్తున్నా. కానీ మనకి శ్రీశైలం వెళ్ళేంత వరకు బోర్డ్స్ అయితే ఉంటాయిలేండి. ఎందుకైనా మంచి సేఫ్టీ కానీ నేను మ్యాప్స్ కూడా పెట్టి ఉంచిన. ఎందుకంటే ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది ఏందనేది మీకు చెప్పచ్చు కదా క్లియర్గా. ఇది SH5 అనుకుంటా, స్టేట్ హైవే నెంబర్ 5 ఏమో నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఇందాక నాకు అక్కడెక్కడ ఒక బోర్డు మీద చూసినట్టే గుర్తుంది. అరిటాకు రెస్టారెంట్ పేరు వెరైటీగా ఉంది. అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా పెట్టారు. ఈరోజు డేట్ ఎంత అంటే January 24 3 ఏమో ఈరోజు నాకు డేట్ కూడా గుర్తులేదే. 24 అనుకుంటా, January 24. మనకి వీసా ఇంటర్వ్యూ అయిపోయిన నెక్స్ట్ రోజే నేను వెళ్దామని అనుకున్నాను నేను శ్రీశైలంకి. కానీ కొంచెం స్టమక్ అప్సెట్ అయింది, దానివల్ల వెళ్ళలేకపోయినా. ఇంకా ఈరోజు అయితే మొత్తం సెట్. ఇడ్లీ బట్టలు చూస్తుంటే టెంప్ట్ అయిపోతున్నాయి. ఇంకా కొంచెం ముందు వెనక కొంచెం ఫ్రీ ఉంటుంది చూసారు కదా ఏరియా, అక్కడ ఏమైనా ఉంటే తిందాం. టైం ఎంత అయింది? 8 అయిందా? 8 అయింది. 9కి అట్లా తిందాం. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినా, అది ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు. నెట్ స్పీడ్ ఉందా మరి లేదా ఏం అర్థం కావట్లేదు. శ్రీశైలంకి ఇంకా 190 kilometers ఉందని చెప్పి ఒక స్టోరీ పెట్టినా, అది ఇంకా అప్డేట్ కావట్లేదు, అంటే అప్లోడ్ అవ్వట్లేదు. నిన్నటి నుంచి నేను ఇంటర్నెట్ ఇష్యూ ఫేస్ చేస్తున్నా. వైఫై కనెక్ట్ చేసిన అనుకోండి అప్పుడు మంచిగా ఉంటుంది. వైఫై కనెక్ట్ చేయలేదంటే మళ్ళీ విస్కెట్ అవుతుంది. మొబైల్ డేటా ఆన్ చేస్తే ఇంట్లో మనకి ఎక్కడ పోయినా కూడా స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ అంతే ఇప్పుడు 80 అని చూపించింది కదా అక్కడ స్పీడ్ లిమిట్. కొన్ని బోర్డులకి ఏంటంటే కింద వయలేషన్ ఛార్జెస్ 1000 rupees అని చెప్పేసి ఉంది. అంటే ఎవరైతే 80 కన్నా ఎక్కువ స్పీడ్ పోతారో వాళ్ళకి, అంటే ఇన్ కేస్ పోలీస్ది ఒక వెహికల్ ఉంటుంది చూసారు కదా స్పీడ్ని డిటెక్ట్ చేసేది, అందులో కానీ దొరికితే 1000 రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. అది 80 ఉంది కదా, కొన్ని చోట్ల 40-50 ఉందన్నమాట ఊర్లో వచ్చినప్పుడు లేదా టర్నింగ్స్ వచ్చినప్పుడు. చాలా ఎక్కువ కనిపించినాయి బోర్డులు నాకు ఇక్కడ.
అదే నాకు కొంచెం విచిత్రంగా ఉంది. కడతలంట. ఇక్కడ నుంచి కూడా మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు బ్రో. ఇక్కడ నుంచి సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తే మన వీడియోస్కి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడనే కాదు, ఈ రోడ్ మొత్తంలో ఎక్కడెక్కడ ఉన్నారో మనకి కామెంట్ చేయండి. నేను మిమ్మల్ని అందరిని ఎందుకు కామెంట్ చేయమన్నా అని చెప్పేసి మీకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు కాదు, తర్వాత అంటే కొన్ని నెలల తర్వాత. ఇదిగోండి, నేను చెప్పాను కదా మీకు ఇక్కడ వైలేషన్ ఫైన్ అని. వైలేషన్ ఫైన్ ₹1000. ప్రతి కొంచెం దూరానికి బోర్డులు ఉంటున్నాయి. మళ్ళీ అక్కడ ఒక బోర్డు పోయింది కదా, ఈడ ఒక బోర్డు, అంతే. వైలేషన్ ఫైన్ ₹1000. 18 కిలోమీటర్స్, ఇంకా 166 కిలోమీటర్స్ చూపిస్తుంది. 11:39కి మనం రీచ్ అవుతామంట. నేనైతే 11 o'clock కల్లా వస్తా అని చెప్పేసి మన అయ్యగారు ఉంటారు కదా సబ్స్క్రైబర్, అయ్యగారికి మెసేజ్ చేసిన. ఓకే, టీకే. అమ్మా, మనం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇప్పటివరకు మనం 40 + 50 దగ్గర 95 కిలోమీటర్స్ కవర్ చేసినాం రూమ్ దగ్గర నుంచి. బ్రేక్ఫాస్ట్లోకి ఇప్పుడు వడ అండ్ ఇడ్లీ తింటున్నా. పెద్ద సైజులో ఉన్నాయి అన్నీ. ఇది హోటల్. ఓకే, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది ఆయన రెస్టారెంట్ పేరు ఏం పేరో తెలియదు. కొంచెం పెద్ద అనిపించింది అనమాట నాకు ఇక్కడ ఉన్న వాటిలలో. నేనైతే ఏం తీసుకొని వెళ్ళట్లేదు లగేజ్ కూడా, ఎందుకంటే సాయంత్రం కల్లా మళ్ళీ నేను హైదరాబాద్కి అయితే రిటర్న్ అవ్వాలనుకుంటున్నా. ఒక ప్యాంట్ ఒకటి తెచ్చుకుంటున్నా ఎక్స్ట్రా, ఎందుకంటే లోపల టీ షర్ట్ ఉంది కదా బ్లూ కలర్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్యాంట్ కింద వేసేసుకుంటే అయిపోతుంది, జీన్స్ ప్యాంట్. ఎందుకంటే ఈ రైడింగ్ ప్యాంట్ లోపల నార్మల్ ప్యాంట్ ఉందన్నమాట. అంటే నేను ఎప్పుడు వేసుకుంటా తెలుసు కదా మీకు, జాగర్ టైప్లో ఉంటుంది అట్లాంటిది. అండ్ మంది ఒకటే ప్యాండియర్తో అయితే ఇప్పుడు నేను వెళ్తున్నా. సో ఇట్ సైడ్ ప్యానియర్ ఏంటంటే ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ ఈ లాక్ సెట్ ఉంటుంది కదా, ఇది ఖరాబ్ అయిపోయింది. టాప్ బాక్స్ అయితేనే ఊగుతుంది. ఈ రెండింటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక్కటే కొంచెం మంచిగా ఉందన్నమాట. సర్లే, ఇంకా టెస్ట్ చేద్దాం, టెస్ట్ కూడా అయిపోతుంది. ప్లస్ అంతే, ఇంకా ఈ ప్యానియర్ కూడా యూజ్ చేసినట్టు ఉంటుంది అని అనుకొని నేను ఇప్పుడు ఇది తీసుకొని వస్తున్నా అంతే. వాటర్ బాటిల్ ఏం లేద్దాం. ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ అయితే 150 కిలోమీటర్స్ ఉంది. 150 అంటే 2.5 hours అట్లా పట్టచ్చేమో, ఎందుకంటే ఘాట్ రోడ్ ఎక్కిన తర్వాత మన స్పీడ్ అనేది స్లో అయిపోతుంది కదా. ఈ ఏరియా మాత్రం నాకు బాగా నచ్చింది. మొత్తం చూడండి, చుట్టూ కొండలే అన్నీ. ఆహా, అట్లాంటి ఒక కొండ మీద పైన ఇల్లు కట్టాలి. ఆ కొండ అంతా కొనేసుకొని అట్లాంటి ఒక చిన్న ఆశ అయితే ఉంది. చిన్న ఆశ ఏం కాదండి, పెద్ద ఆశ. అంటే పెద్ద కొండనే కాదు, చిన్న కొండ అయినా చాలు. కాకుంటే ఆ కొండ మొత్తం మందై ఉండాలని ఒకటి ఉంది అంతే. ఏమో అది ఎప్పుడు నెరవేరుతుందో. ఈడ చూడండి ఎన్ని సిగరెట్ పీపాలు ఉన్నాయో. నా పేరు ముఖేష్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే సిగరెట్ కాల్చేవారు. ఇంకా శ్రీశైలం వెళ్ళే వరకు నో స్టాప్. ఇప్పుడే కొన్ని వాటర్ తాగినా, ఆపితే సుస్సు కోసం ఆపాల్సి వస్తుందేమో. ఆమనగల్, ఓకే, ఆమనగల్ అని బోర్డు ఉంది కదా, దీనికి వెనక ఉన్న హోటల్లో నేను ఇప్పుడు తిన్నది. ఇడ్లీ బాగుంది, చట్నీ బాగుంది, సాంబార్ బాగుంది, కానీ వడ మాత్రమే లోపల ఉడకలేదు. వడ లోపల ఉంటుంది చూసారు కదా, మొత్తం పడేసి పైనది ఉంటుంది కదా బాగా ఎర్రగా కాలింది, అదొక్కటే తినేసి వచ్చేసిన. లోపల కూర్చున్నామన్న స్పేస్ కూడా లేదు, చాలా బిజీగా ఉన్నది. ఫేమస్ హోటల్ అనుకుంటా నాకు తెలిసి. పెట్రోల్ ఎక్కడ కొట్టిద్దాం? 120 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. ఇంకా డిండి ఏరియాలలో కొట్టిద్దాం ఆ ఏరియా వెళ్ళిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ ఆపినా అనుకోండి మళ్ళీ ఆపాల్సి వస్తుంది అడికన్నా, మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఎప్పుడో ఒకసారి. అక్కడ కొట్టిస్తే కొంచెం బెస్ట్ ఉంటుంది. అరుణ్ కొడుతున్నాను, ఎక్కడికి పోతావన్నా నువ్వు? తాతయ్య, రాంగు రూట్ తాతయ్య. ఇట్లాంటి ఊళ్ళల్లో తోలేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్ సైడ్ నుంచి ఎవరు వచ్చి గుద్దుతారో తెలియదు మనకి. ఏందబ్బా ఇక్కడ ఏమో జరుగుతుంది. మెయిన్ ఏరియా అనుకుంటా ఇది. హాయ్ బ్రో. హాయ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. ఓకే, ఓకే. మీరు ఇక్కడ ఇదేనా? ఎక్కడ? ఆమనగల్ దగ్గర ఆగినా నేను, తర్వాత ముందుకు వచ్చిన కొంచెం. ఐడియా లేదు బ్రో నాకు ఈ రోడ్డు. ఓకే, ఓకే బ్రో. ఓకే, షూర్. అవును బ్రో. ఓకే, ఓకే బ్రో.
ఇందాకనే స్టోరీ చూశాను అండ్ ఓకే 50 minutes అంటే 30 minutes వచ్చేస్తుంది బండి అనేసి ఏంటి కెమెరా ఒకటే ముందరకు పడిపోతుంది. ఫస్ట్ కొంచెం సేపు మంచిగా ఉంటుంది, బ్లాక్ చేసినాక ముందుకు పడిపోతుంది ఏందో. రైట్ సైడ్ వెళ్తే కల్వకుర్తి, ఇక్కడ నుంచి కూడా మనకి చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సైడ్ శ్రీశైలం, మళ్ళీ ఇటు వెళ్ళిన తర్వాత ఇంకొక డైవర్షన్ తీసుకోవాలనుకుంటా రైట్ సైడ్కి. చూద్దాం శ్రీశైలంకి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుందో, గూగుల్ మ్యాప్స్లో ఎన్ని చూపిస్తుందో, అక్కడ పైన బోర్డులో ఎన్ని చూపిస్తుందో చూద్దాం. నేను ఈరోజు ఇంకా థంబ్నెయిల్ పిక్ దిగలేదు. నల్గొండ 105, ఇక్కడ నుంచి మా ఊరి దగ్గర 125, 174, 125 చూపిస్తుంది ఇంకా శ్రీశైలంకి. నల్గొండ అయినా అంటే నల్గొండ నుంచి సూర్యాపేట ఇంకా దగ్గర. శ్రీశైలం రైట్ సైడ్, దేవరకొండ స్ట్రైట్ 40 kilometers మాత్రమే. దేవరకొండ అంటే నేను డిగ్రీ చదివింది అక్కడే, ఓపెన్ డిగ్రీ. ఇది నుంచి డైవర్షన్ ఉందా? అమ్మాయ బతికిచ్చర్లేండి, ఉంది. చాలా దగ్గరకు వచ్చినా నేను. చెప్పు పిన్ని, సైడ్కి రా. ఏంది బాబా ఇంత పక్క నుంచి ఓనిస్తుండు, వీళ్ళకి ఇస్తే మంచి జరుగుతుంది మనకి. ఏం పేరు మీ పేరు? శ్యామ్లా. అయ్యో శ్రీశైలం కెమెరా అది. అవునా, థ్యాంక్ యూ. మీరు కూడా బాగున్నారు. మీ మమ్మీయా? మీదెవరు? ఓకే సరే, బాయ్ బాయ్. మీకు ఎప్పుడైనా వాళ్ళు కనిపిస్తారు కదా, వాళ్ళకి మంచిగా డబ్బులు ఇస్తే మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ దీవెనలు ఉంటాయి చూసారు కదా, అవి మంచిదని నేను నమ్ముతా. ఎవరి నమ్మకాలు వాళ్ళే కదా, అట్లా మీ నమ్మకం మీది. ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ ఈరోజు అయితే 103.31 ఉంది పెట్రోల్ లీటర్. తగ్గిందా? చాలా తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. 113, 120 ఆ దగ్గర దాకా పోయినట్టుంది అప్పట్లో. హెచ్పి పంప్లో నేను అస్సలు కొట్టించాను, కానీ ఇంకా ముందుకెళ్తే నాకు పెట్రోల్ పంపులు ఉండయా అని డౌట్ ఉన్నది. అందుకని చెప్పేసి 70 చూపిస్తున్నది. అప్పుడప్పుడు ఏంటంటే ఇది 70, 60 అట్లా చూపిస్తుంది, కానీ 0 అయిపోతుంది అనమాట ఫ్యూయల్ లెవెల్. ఈ మీటర్ ఏదైతుంది కరెక్ట్గా పనిచేయట్లేదు, అందుకనే ఈ ఒకసారికి అడ్జస్ట్. ఓకే 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 బ్రో. అన్నీ కేటీఎం బైక్సే కనిపిస్తున్నాయి అన్నీ. ఎక్కడ బ్రో మీది? ఇక్కడేనా? ఓకే. హాయ్ బ్రో. హాయ్. అనిల్. ఓకే, ప్రాజెక్ట్ ఇదే కదా. అప్పుడు ఒకసారి నేను ఇక్కడ డ్రోన్ షాట్ తీసిన. ఇక్కడ క్యాంపింగ్ కూడా చేస్తారు కదా అప్పుడప్పుడు, టెంట్ వేసుకొని. ఇక్కడ చేయరా? అప్పుడెప్పుడో నాకు ఇక్కడ టెంట్లు ఇక్కడ ఎక్కడో కనిపించినాయి దీని పక్కన. ఇక్కడ అక్కడ వేసుకుంటారా? మన సబ్స్క్రైబర్ బ్రో వాళ్ళే ఇప్పుడు ఫొటోస్ తీశారు. ఈరోజు మీరు చూసే థంబ్నెయిల్ అయితే ఆ బ్రో వాళ్ళు తీసింది. హరిత రెస్టారెంటా? ఏంది ఇక్కడ జనాలా? ఇక్కడ వీళ్ళందరినీ చూసి నేను ఏందబ్బా ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు ఏందని అనుకున్నా. చేపలు అమ్ముతున్నారు ఇక్కడ మంచిగా, ఫ్రెష్ చేపలు మనకి. ఈ దాని మీద నేను ఒక డ్రోన్ షాట్ తీసిన ఈ ఫ్లైఓవర్ మీద. అప్పుడెప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 kilometer వరకే నల్గొండ డిస్టిక్ అంట. ఇది దాటి వెళ్ళిపోతే మహబూబ్ నగర్ డిస్టిక్. మళ్ళీ మన ఇంకొక సబ్స్క్రైబర్. హాయ్ తమ్ముడు, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడి నుంచి ఇంకా మనకి శ్రీశైలం ఘాట్ రోడ్ కూడా స్టార్ట్ అవుతుంది. అమరాబాద్ టైగర్ రిజర్వ్, ట్రెక్కింగ్ చాలానే ఉన్నాయి. ఎంత పైకి ఎక్కాలి ఇక్కడ నుంచి? 80 kilometers ఎక్కాలి పైకి ఇంకా కొండ. అబ్బా ఇది కదా రోడ్డు, సూపర్ ఉంటుంది ఈ ఘాట్. ఇంకా జస్ట్ కిలోమీటర్ వచ్చినామో లేదా చాలా పైకి వచ్చినట్టు అనిపిస్తుంది ఈ రైట్ సైడ్లో చూస్తే. అంటే ఇప్పటివరకు మనం గ్రౌండ్లో రైడ్ చేసినాం కదా, దాని ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. ఆడొక చెరువు కూడా కనిపిస్తుంది. 86 kilometers, అచ్చంపేట్ 133. ఈ రూట్లో పోవాలా అచ్చంపేట్కి? రాయ్ బాబు ఇట్రా. రాయ్, బిస్కెట్ కావాలా నాయన? రే నా మీదకి వచ్చారా నాయన, నా భయం అవుతున్నది. తీసుకురా, ఎంజాయ్ రా. వీడి ముక్కుకేమైంది పాపం. 5-6 బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చిన, కానీ లోపల పెట్టిన 2 బయటికి తీసి పెట్టిన. మళ్ళీ ఆడ ఆపినప్పుడు వేస్తా. ఇక్కడ ఇద్దరే ఉన్నారు వీళ్ళు. యువర్ వైఫ్ అండ్ హస్బెండా? అజ్జుడు దులుపుకొని తింటుంది అది. రా తీసుకోరా. అది గీరిందంటే ఇంజక్షన్లు వేసుకోవాలి. వీడు మగ కోతి, అది ఆడకోతి. భయపడకరా. ఓకే బాయ్. ఇట్లా ఉంటే ఏమనిపించదు, కానీ ఎక్కువ కోతులు వచ్చినాయి అనుకోండి నాకు భయం అవుతుంది. అది ఆడ మీద పడి గీరుతుందో అని. ఇంకా ఇదే స్పీడ్ దంచింది అనుకోండి 1.5 hourలో వెళ్ళిపోవచ్చు.
నాకు నచ్చే ఫారెస్ట్లలో శ్రీశైలం ఫారెస్ట్ కూడా ఒకటి సూపర్ ఉంటుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, స్పీడ్ 30 కిలోమీటర్స్. రైట్ పొట్టికోతి. రైట్ ఏమి రాబీ ఏం చేస్తున్నావు? ఇక్కడి నుంచి ఇంకా ఫారెస్ట్ రేంజ్ కూడా స్టార్ట్. అడవిలోకి రాగానే ప్రశాంతమైన గాలి. ఇక్కడ నాకు ఇలా గాల్లో తేలిపోతున్నట్టుంది. మీలో ఎంతమందికి ఫారెస్ట్ అంటే ఇష్టమో, ఐ లవ్ ఫారెస్ట్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. ఆల్కహాల్ అండ్ ప్లాస్టిక్ కూడా వేయద్దంట అడవిలో. ఈ ఘాట్ రోడ్లో ఉన్న స్పీడ్ బ్రేకర్లు ఇంకా వేరే ఎక్కడా కనిపించవు నాకైతే. కొంచెం ముందుకెళ్ళినామంటే మళ్ళీ స్పీడ్ బ్రేకర్, మళ్ళీ స్పీడ్ బ్రేకర్, మళ్ళీ స్పీడ్ బ్రేకర్. ఆయన అంటే అది సేఫ్టీ పర్పస్ కోసం వేసారు అనుకోండి, కానీ కొంచెం ఇరిటేషన్ వస్తుంది దానివల్ల. ఇంత ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి లోపల నుంచి వెళ్తున్నట్టుంది. అడవి అంటే నా దృష్టిలో నాకైతే మాత్రం స్వర్గమే. మన అడవిలో నుంచి రైడ్ చేస్తున్నాం అంటే స్వర్గంలో నుంచి రైడ్ చేస్తున్నట్టే. రే ఏంద్రా మీ తీట చెక్కలు రోడ్డు మీద? అమ్మో స్పీడ్ బ్రేకర్ కనిపించలేదు నాకు. నీడ పడ్డది మొత్తం. నీడ ఉన్నప్పుడు కొన్ని స్పీడ్ బ్రేకర్లు కనిపించవు. ఎంత అసలు ఏమని చెప్పాలి చెప్పండి అసలు దీని గురించి. మనం స్వర్గం ఒక్క మాటలో చెప్పాలంటే. చాలామంది శివస్వాములు వెళ్తున్నారు శ్రీశైలంకి ఇక్కడి నుంచే కాదు, కర్ణాటక నుంచి ఎక్కువ మంది భక్తులు కూడా వస్తారనమాట. ఇంకా మనం డీటెయిల్స్, శ్రీశైలం టెంపుల్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడు పర్ఫెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. మన వాళ్ళని లాస్ట్ వీడియోలో నేను ఎక్కడికి వెళ్తున్నా గెస్ట్ చేయమంటే చాలామంది చిలుకూరు బాలాజీ టెంపుల్ అని చెప్పారు, కొంతమంది యాదగిరి గుట్ట అని చెప్పారు. చాలా ఒక 3-4 మంది మాత్రమే శ్రీశైలం అట్లా చెప్పారు. మన చిలుకూరి బాలాజీ ఉన్నారు కదా, ఆయన అంటే వీసాల దేవుడు అంట. మన వాళ్ళు కామెంట్లు పెట్టారు. అంటే చాలామంది మొక్కుతారంట హైదరాబాద్లో వీసా వస్తే నేను చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్తా అని చెప్పేసి. నేనైతే అక్కడ మొక్కలేదు, ఇక్కడే మొక్కిన. ఈసారి నెక్స్ట్ వీసా ఏమన్నా టఫెస్ట్ వీసా ఉంటే అక్కడికి మొక్కేద్దాం. నేను ఎప్పటి నుంచో తిరుపతి పోవాలి అనుకుంటున్నా, కానీ కుదురుతలే తిరుపతి పోవడానికి. తిరుపతి దర్శనానికి ఎంత టైం పడుతుందో ఎవరైనా అప్డేట్స్ మీకు ఏమైనా తెలిసి ఉంటే ఇవ్వండి బ్రో. నాయనో గుంట ఏమైనా కనిపించినాయి జంతువులు? ఎలుగుబంటి కనిపించిందా? మీకు ఒకళ్ళకి కనిపించిందా? ఓకే బ్రో, స్వామి బాయ్. కరెక్ట్గా మన వాళ్ళని తీసే టైంకి గోపురం స్ట్రక్ అయిపోయింది. వాళ్ళు 270 కిలోమీటర్స్ నుంచి నడుచుకుంటూ వస్తున్నారంట. 6 days అయిందంట ఇప్పటికీ. మన సబ్స్క్రైబర్స్ అందరూ మన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ చూసి వెయిట్ చేస్తున్నారంట మార్నింగ్ నుంచి. అందులో నార్మల్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు కదా ఒక బ్రో, ఆ బ్రో. ఎందుకంటే హైదరాబాద్ నుంచి రావాలనే వాళ్ళు ఎవరైనా సరే ఇదే రూట్లో నుంచి రావాలి. 300 మెంబర్స్ ఉన్నారంట వాళ్ళు. ఇక్కడ చెక్ పోస్ట్ తోమలపెంట. శ్రీశైలం ఇంకా 27 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. వావ్, డ్యామ్ వ్యూ సూపర్. ఏదో డబ్బా కొట్టు కూడా పెట్టినట్టున్నారు కొత్తగా. అచ్చడి నుంచి ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇది తెలంగాణ సైడ్ అనమాట. శ్రీశైలం డ్యామ్ని నేను ఎప్పుడు చూసినా కూడా నాకు కొత్తగా కనిపిస్తుంది. ఇప్పటికి 5 times అట్లా చూసినా అనుకోండి నేను చిన్నప్పటి నుంచి. ఎప్పుడు చూసినా కూడా కొత్తగా. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో డ్యామ్ అయితే మాత్రం. వాటర్ పడేటప్పుడు ఇక్కడి నుంచి ఇలా రైడ్ చేయాలి చూసుకుంటూ, సూపర్ అంతే. కానీ ఇంత ఫ్రీగా రైడ్ చేయలేము. వాటర్ పడ్డాయి అంటే మాత్రం ఈ ఉన్నాయి మొత్తం జామ్ అయిపోతుంది ఇక్కడ. శ్రీశైలం గేట్లు ఎత్తిరని న్యూస్ వచ్చిందంటే కథ ఇవన్నీ ఫుల్ జామ్. వర్షాకాలంలోనే ఎత్తుతారు గేట్లు. ఇంకా మిగతా టైంలో 99% ఇట్లనే ఉంటాయి క్లోజింగ్ పొజిషన్లోనే. ఈ బ్రిడ్జ్ కరెక్ట్గా సగమేమో తెలంగాణలో అండ్ సగమేమో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అక్కడ వాళ్ళు కాయిన్స్ ఇసిరేస్తున్నారు లోపలికి. మనం ఇంకా ఆంధ్రప్రదేశ్ కూడా ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి బోర్డు కూడా కనిపించింది కదా, కర్నూలు జిల్లా పోలీసు శ్రీశైలం టౌన్ PS. ఈ బ్రిడ్జ్ యువతలో ఉన్న వాళ్ళకి ఒక సీఎం, బ్రిడ్జ్ అవతల ఉన్న వాళ్ళకి ఒక సీఎం. అక్కడ బ్రిడ్జ్ అవతల ఉన్న వాళ్ళకి ఒక పథకాలు అందుతాయి, ఈ బ్రిడ్జ్ యువతలు ఉన్న వాళ్ళకి ఒక పథకాలు అందుతాయి. అన్నీ డిఫరెంట్. భాష ఒక్కటే సేమ్. అన్న పెద్ద నెట్ వస్తున్నాడు ఫోన్ మాట్లాడుకుంటా. 18 కిలోమీటర్లు ఇంకా 50 రూపీస్ టోలు కార్కి. నేను 2020లోనే వచ్చిన నేను శ్రీశైలం లాస్ట్ టైం. 2020 నవంబరా అంటే ఆ టైంలో అనుకోండి.
నవంబర్ కూడా కాదు, ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో అనుకుంటా, ఏమో నాకు గుర్తులేదు కరెక్ట్గా. అరే ఈ చిన్న కుక్క పిల్ల చూడండి రోడ్డు మీద ఆగిపోయిన నీళ్ళు తాగుతుంది. ఏంటి ఇక్కడ ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఇంత ఎంటి చేపలు ఒట్టి చేపలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. మామిడికాయ ఎంత? ఇది 20ఆ? వెలక్కాయ అంటే అదా? పండు కావాలో దూరకాయలు కావాలో అడుగు. ఇది ఇవ్వండి. ఇవి ఎంత? రేయి పండ్లు 30 రూపాయలు. చాలే అన్న, చాలు 20 ఇది. ఒక్క నిమిషం. మంచిగా ఇట్లా అడవిలో ఇట్లా మామిడికాయ కొనుక్కొని తింటుంటే ఉంటుంది. ఇంటికా నుంచి మంచి అన్నం కానీ తెచ్చుకొని ఇట్లాంటి ప్లేస్ ఇంకా చాప వేసుకొని కూర్చొని తిన్నాం అనుకోండి, సూపర్ ఉంటుంది. ఇంకా నేను ఎక్కువ లోపలికైనా అదే జస్ట్ 2-3 మీటర్లు లోపలికి వచ్చిన అంతే. ఇంకా 2-3 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. శ్రీశైలంలో అయ్యగారు ఉన్నారు కదా, అయ్యగారికి కాల్ చేసిన ఇంటి దగ్గరికి రమ్మన్నారు. ఇద్దరం అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళిపోతాం. నేను చెప్పాను కదా, ప్యాంట్ కూడా మార్చుకునేది ఉంది. నేను నెమ్మదిగా వెళ్ళండి, గో స్లో. అబ్బా ఇక్కడికి రాగానే మళ్ళీ ఉడికిపోతుంది. మధ్యాహ్నం అయింది కదా టైము. నేను వేసుకున్న జాకెట్ కనుకోండి. ఇప్పుడు నా ప్లాన్ అలా ఏం లేదు, వెళ్ళి దర్శనం చేసుకొని దర్శనం అయిపోయాక ఏదైనా తినేసి డైరెక్ట్ మళ్ళీ నాన్ స్టాప్ బ్యాక్ టు హైదరాబాద్. అయ్యగారు బాగున్నారా? థ్యాంక్ యూ. ఎక్కడ పెట్టాను బండి? ఒకటి ఖరాబ్ అయిపోయింది. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడ మనకైతే కలిసిరు. మన ఫుల్ గెటప్ చూడండి ఒకసారి ఎట్లుందో. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ది ఫ్రంట్ వ్యూ చూడండి. దగ్గర ఒక 2000 మర్డర్లు అయి ఉంటాయి.